నో లెట్స్ గో టు ద స్టేజ్ 2. సో స్టేజ్ 2లో మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ డేటా ఆపరేషన్స్ అంటున్నాం. ఓకే, డేటాని ఆపరేషన్ చేస్తున్నాం. సో డేటా ఆపరేషన్స్ అంటే మన దగ్గర ఉన్న డేటాని ఆ డేటా మీద డేటా మ్యానిపులేషన్ చేయడం. ఓకే, అయితే మైండ్ లో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రెండే రెండు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఓన్లీ రెండే రెండు ఉంటాయి. మనము డేటాని, ఓకే, డేటాని ఏదర్ మనము మ్యానిపులేషన్ చేయొచ్చు, ఓకే, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయొచ్చు, లేదా లేదా ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, సో డైరెక్ట్ గా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసి తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు. అంటే సింపుల్. ఇప్పుడు నా దగ్గర ఒక 100 రోస్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా, డైరెక్ట్ 100 రోస్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు. అలాగే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే ఫస్ట్ ఫిల్టర్ చేసి తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తారు. 100 రోస్ అంటే ఫుల్ డేటాలో నుంచి ఒక 20 డేటా తీసుకొని దాని మీద డేటా ఆపరేషన్ చేస్తారు. ఇదే డేటా ఆపరేషన్ మీకు ఎంటైర్ ఉండేదంతా కూడా. ఓకేనా, సో ద వే యూ హ్యావ్ టు థింక్. అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ అన్నప్పుడు మీకు ఏ డేటా గుర్తు రావాలి? న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటా గుర్తు రావాలి, రైట్. ఓకే, సో దీంట్లో మనకి ఈ డేటా ఆపరేషన్స్ లో రైట్. సో చిన్న డయాగ్రామ్ ఇది, సింపుల్ గా అంటే డేటా ఆపరేషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఒకవేళ అడిగితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ మైండ్ లో రెండు పెట్టుకోండి. ఒకటి డేటా ఆపరేషన్స్, డేటా మీద ఆపరేషన్ చేసేటప్పుడు రెండే రెండు ఉంటాయి మైండ్ లో. ఒకటి డేటా మ్యానిపులేషన్స్, ఓకే, డేటా ఫిల్టర్స్. ఓకేనా, ఈ రెండే రెండు ఆపరేషన్స్ ఉంటాయి. సో డేటా ఆపరేషన్ మ్యాథ్స్ రిలేటెడ్ కదా. సో సింపుల్ గా ఏం చెప్పొచ్చు దీనికి, అర్థమెటికల్ ఆపరేషన్స్ అంతే. ఓకే, అర్థమెటికల్ ఆపరేషన్ అంతే కాకుండా ఇంకేమైనా ఉంటుందా? డేటాకి మ్యాథమెటికల్ రిలేటెడ్ ఏమైనా చేయాలంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఇవి కాకుండా ఏమైనా ఉంటాయా? ఉండవు, మాక్సిమం ఉండవు. అవే ఉంటాయి మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, దాన్ని మీరు సింపుల్ గా చెప్పాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ లేదంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పండి. ఇది క్లియర్ కదా, ఇది ఇంతవరకు. ఫిల్టర్స్కి వచ్చేయండి. ఫిల్టర్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ లో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అంటే మన భాషలో అర్థమయ్యేటట్టు నేర్చుకున్నాం. సింగిల్ ఫిల్టర్, ఓకే, మోర్ దెన్ వన్ ఫిల్టర్ అంతే. నేను చెప్తున్నాను సింగిల్ ఫిల్టర్, మోర్ దెన్ వన్ ఫిల్టర్ అంటున్నాను. అయితే ఇక్కడ ఉన్న వాటిల్లో ఇది ఒక్కటే మ్యాథమెటికల్ ఆపరేషన్, లైక్ అర్థమెటిక్ రిలేటెడ్. మిగతా అదంతా కూడా డేటాని ఫిల్టర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు 100 రోజులు ఉన్నాయి అనుకోండి, 100 రోజుల నుంచి మనకు 20 రోజు మనకు కావాల్సిన డేటా వస్తుంది అనమాట. ఓకే, దీంట్లో ఇది ఏం చెప్పాను, సింగిల్ ఫిల్టర్ అన్నాను, మోర్ దెన్ వన్ ఫిల్టర్ అన్నాను. సో సింగిల్ ఫిల్టర్ అంటే ఇక్కడ కంపేర్, ఒకదాంతో ఒకటి పోల్చుకోవడం. మనకు తెలుగులో మాట్లాడుకోవాలంటే ఒకదాంతో ఒకటి పోల్చడం. అంతే అంతే కదా. కంపారిజన్ చేస్తేనే కదా ఒక ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కంపారిజన్ చేస్తాం. ఇలా ఇది సమానంగా ఉందా లేదా అనేసి. అంటే దీనికన్నా పెద్దదా కాదా, దీనికన్నా చిన్నదా కాదా, అవునా. సో ఇది సింగిల్ ఫిల్టర్. దట్ ఈస్ నథింగ్ బట్ కంపేర్ చేస్తున్న కంపారిజన్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ ఫిల్టర్. నౌ మోర్ దెన్ వన్ ఫిల్టర్ కావాలంటున్నాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మూవీ తీసుకుందాం. మూవీ అనేది తెలుగు లాంగ్వేజ్ అయి ఉండాలి, మరియు 2026లో రిలీజ్ అయి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏం పట్టే ఇక్కడ సింగిల్ ఫిల్టర్ వచ్చేసి మూవీ తెలుగు లాంగ్వేజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ ఫిల్టర్. అదే మూవీ తెలుగు లాంగ్వేజ్ అయి ఉండాలి మరియు 2026లో రిలీజ్ అయి ఉండాలి. డబుల్ అప్పుడు ఫిల్టర్. ఏమైంది, డబుల్ ఫిల్టర్ అయింది. యా, మోర్ దెన్ వన్ ఫిల్టర్ అయింది. సో మోర్ దెన్ వన్ ఫిల్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ లాజికల్. ఓకే, మోర్ దెన్ వన్ లాజికల్ ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ వైజ్ పక్కన పడేసండి, మనకు అవసరం లేదు ప్రజెంట్. ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్ అన్నాం.
మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఒక బాస్కెట్ తీసుకోండి. ఓకే, జస్ట్ ఊహించుకోండి. ఒక ఫ్రూట్ బౌల్ తీసుకొని ఆ ఫ్రూట్ లో మనం ఒక యాపిల్ ఉందా లేదా. ఓకే, ఫ్రూట్ యాపిల్. ఈ యాపిల్ అనేది ఈ ఫ్రూట్ బౌల్లో ఉందా లేదా, ఉంటే ఆ డేటా పిక్ చేయి, లేదు అంటే స్కిప్ చేయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది కూడా ఏంటంటే లైక్ సింగిల్ ఫిల్టరే, బట్ ఇట్స్ సింగిల్ ఫిల్టరే బట్ నాట్ కంపారిజన్. ఇక్కడ సమానమా కాదా అని చెక్ చేసుకుంటాం, ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎయిదర్ ఓకేనా, ఆర్ కండిషన్స్. లైక్ ఉందా లేదా సంథింగ్, అలాగే ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇక్కడ మనము సమానమా, హెచ్చుగా తక్కువ అన్నట్టు చెక్ చేస్తాం. అంతే ఈ రెండింటికి. మోర్ దెన్ వన్ ఫిల్టర్ కావాలంటే లాజికల్. మరియు అంటే ఇక్కడ మనకి మరియు అనే పదం వాడుతుంది మన తెలుగులో మాట్లాడినట్టు. ఇక్కడ మరియు ఉందా లేదా, సమానమా కాదా. దీన్ని మనము ఒక రియల్ టైం డేటా తీసుకొని ఓకే ఎక్స్పీరియన్స్ అయి చూద్దాం ఈ వీటిని. ఓకే, రైట్. ఇది ఏం డేటా, ఇది ఏం డేటా, సిఎస్వి దేనికి సంబంధించిన డేటా? కార్డ్ కార్స్ రిలేటెడ్. కార్స్ డేటా. ఓకే, కార్స్ డేటా, రైట్. సో ఇప్పుడు మొత్తం మొత్తం టోటల్, ఇది టోటల్ టేబుల్ వేసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 49 ఉన్నాయి. ఓకేనా, టోటల్ మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ కౌంట్ వేస్తే మీకు మొత్తం ఎన్ని వచ్చాయి? 49 వచ్చాయి. టోటల్ మనకి 49 ఉన్నాయి అంటే టోటల్, రైట్. సో ఫస్ట్ నేనేం చెప్పాను ఇక్కడ, వుడ్మాటిక్ ఆపరేషన్ అన్నాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు డేటా చూడంగానే వుడ్మాటిక్ ఆపరేషన్ ఏ కాలమ్స్ కి ఇచ్చి చెప్పండి. కే ఫస్ట్ కేకి వచ్చి ఎల్కే ఇచ్చు కే కి, జే జే వేరియంట్స్ ఐ హెచ్ఐ ఎల్ కి, జే కి కదనా, జేకి జే కి అవ్వదు. ఇచ్చా అవ్వదు. జేకి అవ్వదు, ఎన్ అవుద్ది. ఐఏ, ఓకే, ఎన్, ఓకే, అంతేనా? అప్డేటెడ్ కూడా అప్డేటెడ్ అవ్వదు. అప్డేటెడ్ అవ్వదు. అవదు. ఇంకా బస్ వన్ ఒకటి ఐడి. ఐడి, ఓకే, అంతే. ఇవన్నీ కూడా లైక్ న్యూమరికల్ డేటా. సో మనం ఏదైనా ఒకవేళ అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సెలెక్ట్ చేశానంటే ఇక్కడ చూడండి యావరేజ్ పడింది, సమ్ పడింది, టోటల్ కౌంట్ 49. ఓకే, ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ఓకే, క్లియర్. నా ఇది క్లియర్ కదా. సో ఒకటి అయిపోయింది డేటా ఆపరేషన్. ఈ డేటా ఆపరేషన్ ప్లస్ మైనస్లే ఉంటాయి, మీ ఇష్టం. సబ్మిషన్ చేయాలంటే సబ్మిషన్, మల్టిప్లికేషన్ చేయాలంటే మల్టిప్లికేషన్, అడిషన్ చేయాలంటే అడిషన్, అది మీ ఇష్టం. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా నేనేం మాట్లాడాను ఇక్కడ, సింగిల్ ఫిల్టర్ వేసుకుందాం, మోర్ దెన్ వన్ ఫిల్టర్ ఉందా లేదా. ఓకే, ఇది చెక్ చేద్దాం కరెక్ట్గా. సో ఇప్పుడు దీనికి ఎక్సెల్ ఫైల్కి ఫిల్టర్ అయ్యాలంటే మీరు ఇక్కడ డేటాలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరర్ టాటా అయి ఉండాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, మ్యానుఫ్యాక్చర్లోకి వెళ్ళి టాటా అని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఏమైంది, మనకి టోటల్ 49 ఉంటే కౌంట్ ఎంత వచ్చింది దాంట్లో నుంచి? 11 వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, టోటల్లో నుంచి మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేస్తారంటే డేటా మ్యానిపులేషన్ చేస్తారు. ఇప్పుడు అప్లై చేసాం అనుకోండి, ఈ టాటాకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ జరిగింది అనుకుందాం, ఆఫర్ ప్రైస్ మొత్తం చూసుకుంటే 10.95 యావరేజ్ ఉంది, సబ్మిషన్ వచ్చేసి 109.5 ఉంది. ఓకేనా, అది టాటాకి రిలేటెడ్ సింగిల్ ఫిల్టర్. ఇది క్లియరా, ఆల్ క్లియర్ కదా. సింగిల్ ఫిల్టర్ అలా పనిచేస్తుంది. నెక్స్ట్ మోర్ దెన్ వన్ ఫిల్టర్ కావాలంటున్నాను. ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరర్ టాటా అంటున్నాను. ఓకే, అండ్ బాడీ టైప్ సంథింగ్ కన్వర్టబుల్. ఇప్పుడు మళ్ళీ చూడండి డేటా రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఈ డేటాలో డేటా మ్యానిపులేషన్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఏమని ఎన్ని ఫిల్టర్స్ పట్టాయి? ఇక్కడ 2 ఫిల్టర్స్ 2 ఫిల్టర్స్ పట్టాయి.
ఓకే, సింగిల్ ఫిల్టర్, 2 ఫిల్టర్స్. మీ ఇష్టం ఎన్ని ఫిల్టర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఫిల్టర్ అయిన తర్వాత చేసే డేటా మ్యానిపులేషన్ వేరే, వితౌట్ ఫిల్టర్ డేటా మ్యానిపులేషన్ వేరే. సో వితౌట్ ఫిల్టర్ ఫుల్ డేటా మెచ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి రియల్ టైంలో ఫుల్ డేటా మెచ్ చేస్తామా లేదంటే సెలెక్టెడ్ డేటా మెచ్ చేస్తాం చెప్పండి. ఫుల్ డేటా మీద చేస్తాను నాకు తెలిసి. ఫుల్ డేటా మీద కాదు, రిక్వైర్మెంట్ అయిన డేటా పైన మాత్రమే చేస్తాం. ఎగ్జాక్ట్లీ అది రిక్వైర్మెంట్. సో మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? లైక్ డేటా మ్యానిపులేషన్స్ అని బేస్డ్ ఆన్ ఫిల్టర్. ఇప్పుడు నేను పలానా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ మాత్రమే, టాటా కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని అడిగాను అనుకోండి, సో టాటా కంపెనీ మీదే చేస్తాడు వాడు. అంతే కదా, అన్నిటి మీద చేయాల్సిన అవసరం లేదు కదా. Okay. ఎందుకు అని మళ్ళీ క్వశ్చన్ వేయండి. మళ్ళీ డేటా మ్యానిపులేషన్ ఎందుకు మనము సెలెక్టెడ్ డేటా మీద చేసుకుంటాం అంటే సింపుల్ అండి. చూడండి, ఇప్పుడు నా దగ్గర 10 జీబీ డేటా ఉంది అనుకుందాం. ఓకేనా? టోటల్ దీన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఒక 2 డేస్ పట్టింది అనుకుందాం. జనరల్ గా అంత పట్టదులే, జనరల్ గా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ 10 జీబీ డేటాలో 100 కంపెనీస్ డేటా ఉంది. ఓకే, 100 కంపెనీస్ డేటా ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ టాటా మాత్రమే నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు 10 జీబీ డేటా మీద డైరెక్ట్ గా మ్యానిపులేషన్ వేసి టాటా ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుందా? ఫస్ట్ ఈ 10 జీబీలో నుంచి మనకు కావాల్సిన డేటాని ఫస్ట్ ఫిల్టర్ చేసుకుందాం. దాంట్లో ఒక 1 జీబీ వచ్చింది అనుకుందాం. దాని మీద డేటా ప్రాసెస్ చేయడం ఈజీగా ఉంటుందా? విచ్ వన్ ఈస్ ద బెస్ట్? సెకండ్ 1 GB. నౌ టెల్ మీ, పర్ఫార్మెన్స్ ఇప్పుడు పెరిగిందా తగ్గిందా ఫిల్టర్ పెరిగింది. చేసిన తర్వాత? పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాగే మీరు డీప్ థింకింగ్ ఉండాలి. ఇదే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అంత డేటాని ఉన్నప్పుడు నువ్వు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటావు అనేసి. ఓకేనా? లైక్ డేటా పార్టిషనింగ్ లైక్. ఎగ్జాక్ట్లీ. సో ఓకే. అలా మనం థింక్ చేయాలి అంటే లోతుగా ఆలోచించాలి. చూడడానికి ఇదేముంది, చూడడానికి ఇప్పుడు నా చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ వాట్ యు హావ్ టు థింక్ బ్యాక్గ్రౌండ్ లో మనము డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా యొక్క మెమరీ సైజ్ వాటిని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మెమరీ కన్సిడర్ చేయాలి కదా మనం, అవునా? ఇప్పుడు నా దగ్గర 1 జీబీ, ఇప్పుడు నా దగ్గర 10 జీబీ ర్యామ్ ఉంది అనుకోండి. ఓకే, 10 జీబీ ర్యామ్ యూస్ చేస్తే ఖచ్చితంగా నాకు 1000 రూపాయలు అవుతుంది, అవునా? అదే నేను 1 జీబీ ర్యామ్ వాడాను అనుకోండి, నాకు 100 రూపాయలే ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా 10 జీబీ తీసుకొని 10 జీబీ మీద వాడితే నాకు 1000 రూపాయలు కడుతుంది. కానీ నా రిక్వైర్మెంట్ వెరీ స్మాల్ టాటా. సో అప్పుడు నేను చేస్తాను, 1 జీబీ దీంట్లో నుంచి ఫిల్టర్ చేసుకొని 1 జీబీ ర్యామ్ లోకి పంపించి ప్రాసెస్ చేసుకుంటే నాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది, 900 మిగులుతుంది. దిస్ వీ కాల్ ద పెర్ఫార్మెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్, కాస్ట్ కట్టింగ్, ఈ రెండింటిని మైండ్ లో పెట్టుకొని మామూలుగా మనం ప్రాసెస్ అనేది డిజైన్ చేయాలి. ఓకేనా? సో ఎంత డేటా ఉంటే అంత డేటాని మనం హ్యాండిల్ చేయకూడదు. అది చెప్తున్నా జస్ట్ అంటే మీకు యాక్చువల్గా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కోడ్ డెవలప్ చేయకూడదు అనమాట. మనం మాక్సిమం ప్రాసెస్ని బేస్ చేసుకొని అంటే మాక్సిమం డేటా సైజుని తగ్గించాలి. తగ్గిస్తే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలప్ చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఫిల్టర్స్ అయిపోయింది. సింగిల్ ఫిల్టర్ ఎలా పడిందో తెలిసింది, 2 ఫిల్టర్స్ ఎలా పడింది తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేనేమన్నాను, ఇంకోటి ఉందా లేదా. ఓకే, ఉందా లేదా అనేది ఒకటి ఉంది కదా మనం. సో ఇన్ దాన్ని ఎలా నాట్ చేయొచ్చు చెప్పండి. ఇన్ నాట్ ఇన్ ఏదో ఉంది. యా, ఇన్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్. అది ఇన్ అంటే మనకి ఉందా లేదా అనే ఒక టర్మ్ వస్తుంది అనమాట. ఓకే, అది అది మైండ్ లో పెట్టుకోండి. కంపేర్ అంటే ఈక్వల్ వస్తుంది, దాన్ని దీంతో కంపేర్ చేయడం. ఈక్వల్ ఆపరేటర్, లేదా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లెస్ దాన్ గ్రేటర్ దట్, అవి కంపేర్ చేసుకుంటాం. లాజికల్, మరియు అంటే మన ఇంగ్లీష్ లో ఏమంటాం, అండ్ అంతే కదా. అండ్ ఆర్ మరియు, ఉందా లేదా, ఇన్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్. ఒకవేళ ఇది గుర్తు రాలేదనుకోండి, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. టు టేక్ ద సింగిల్ ఫిల్టర్ వి గో విత్ ద లైక్ డబుల్ ఈక్వల్ ఆపరేషన్. And if you want to take more than one operator, then go with the AND operation.
ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వాల్యూ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఓకే, దెన్ గో విత్ ద మెంబర్షిప్ ఆపరేటర్ లైక్ ఇన్ ఆపరేటర్. ఒకవేళ ఈ పదాలు గుర్తు రాకపోతే అట్లీస్ట్ ఈ ఆపరేటర్స్ చెప్పండి, డబుల్ ఈక్వల్ అండ్ ఇన్, అట్లీస్ట్ దే విల్ సాటిస్ఫై. ఓకే, రైట్, బాగానే ఉంది. ఇన్ చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ హోండా కావాలి మరియు హుండాయ్ కావాలి, ఈ రెండు కావాలి. ఇప్పుడు చూడండి, హోండా డేటా వచ్చింది, హుండాయ్ డేటా వచ్చింది. మరి క్వశ్చన్ అడుగుతారా మళ్ళీ, కంపారిజన్ ఆపరేటర్ కి ఇన్ కి ఆపరేటర్ కి డిఫరెన్స్ ఏంది అని? ఒకటే కదా ఫిల్టర్ వేసినాం మనం ఇక్కడ, కాబట్టి ఏమైనా వచ్చిందా? అన్నప్పటికి ఈక్వల్, ఇది అన్నప్పటికి ఇది రారు, ఇదే ఇది అయితే అదే. ఎగ్జాక్ట్లీ అంతే. సో కంపారిజన్ ఆపరేటర్ లో ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే మనం రిటర్న్ చేయగలుగుతాం, ఇన్ ఆపరేటర్ లో మోర్ దెన్ వన్ రిటర్న్ చేయగలుగుతాం. సో ఇంతే డేటా ఆపరేషన్స్ ఇవే. వీటికి కరెక్ట్ గా మనకు మీనింగ్ అర్థమైతే మనము ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా అవలీలుగా హ్యాండిల్ చేయొచ్చు అర్థం చేసుకుంటే. సో దీన్ని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో ట్రై చేసి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. క్లియర్ అయినా ఫిల్టర్స్ అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫిల్టర్స్ లో? సో అందుకే డేటా ఆపరేషన్స్. నేను ఫస్ట్ ఒక చిన్న డమ్మీ డేటా తీసుకొని ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత యాక్చువల్ రియల్ టైం ఎలా ఉంటుందో చూద్దాం మనం. రైట్, దీంట్లో ఓకే. సో ఇది ఇట్లా తీసుకుంటే సెట్ అవ్వదు. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, స్టాప్ ఈజ్ ఈక్వల్ 3, లిస్ట్ ఇలా తీసుకుంటే సెట్ అవ్వదు మనకి డేటా కావాలి కదా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి. సో నేను ChatGPTని అడుగుతాను, ఐడితో పని లేదు. ఒకటి నాకు ఒక సింపుల్గా వెళ్తాను, మొత్తం ఎన్ని హెవీ కాలమ్స్ తీసుకోకుండా. ఒక నిమిషం. మ్యానుఫ్యాక్చరర్ కావాలి, మోడల్ కావాలి, బాడీ కావాలి. ఆ తర్వాత నాకు వీళ్ళు అవసరం లేదు. సో ఆఫర్ ప్రైస్ ఒకటి తీసుకుందాం మనం అంతే, టెస్టింగ్ కోసం కాబట్టి. సరే, ఇంకా పేజ్ చూసుకుందాం. సో శాంపిల్ ని మీరు టెస్ట్ చేయాలి. నేను ఇది కాపీ చేసుకొని ChatGPTలో కదా. ఓకే, సో నేను ఎక్కువ హెవీగా తీసుకోను. గివ్ మీ 20 శాంపుల్ డేటా సెట్ బై ఫాలోయింగ్ దిస్ ఫీల్డ్స్. మీ ఇష్టం, ఫీల్డ్స్ అనొచ్చు, కాలమ్స్ అని అనొచ్చు. కలిసే రెండు ఒకటి. మ్యానుఫ్యాక్చర్ మోడల్ అండ్ एक different एक for manufacturers and different model and body type. సో మనకి ఈ డేటా ఎలా కావాలంటే, ఐ వాంట్ దిస్ డేటా సెట్ డేటా సెట్ అని పిలుస్తాం, డేటా సెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్. సో మీకు లిస్ట్ గురించి చెప్పాను కాబట్టి లిస్ట్ లో తీసుకుంటాను. యాక్చువల్ గా మనకి రెండు ఫార్మాట్ లో ఉంటుంది. ఏదైనా మనకి లిస్ట్ లోనే ఉంటుంది, లేదా అంటే మనకి డిక్షనరీలోనే ఉంటుంది.
సో నేను లిస్ట్ తీసుకుంటాను ప్రస్తుతానికి, ఎందుకు మీకు అంటే మీకు అర్థం అవ్వడానికి. I want to find this data in the form of సో లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటే ఏం లేదు, బేసికల్ గా ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక లిస్ట్. సో దీంట్లో ఆ, ఇది ఒకటి. సో 1, 2, 3 అన్నాను. సో ఇప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పండి, జస్ట్ విజువల్ చేసుకోండి. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, ఇది ఒక మ్యాట్రిక్స్ అన్నమాట, మ్యాట్రిక్స్ టైప్. ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 rows 3 columns. యా. సో బి రో కింద అవుతుంది, ఇది ఒక రో. ఓకే. ఎన్ని ఉన్నాయి రోస్? 3 రోస్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇది ఏ పొజిషన్ లో ఉంది? థింక్ బిగ్. ఇది ఇప్పుడు ఇది లిస్టే కదా. ఈ అవును. లిస్ట్ లోపల ఒక లిస్ట్ ఉంది, ఇది ఏ పొజిషన్ లో ఉన్నట్టు? 0th position. 0 1. ఎగ్జాక్ట్లీ 0, 1. ఇప్పుడు ఇది కూడా ఒక లిస్టే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇది 1 అనేది ఏ పొజిషన్ లో ఉన్నట్టు? 0th position లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనము ఈ పొజిషన్ లో ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. ఓకే. ఈ పొజిషన్ లో ఉన్న వాటిని మనం రోస్ అంటాం. జస్ట్ అర్థం చేసుకోండి అలా. ఓకే. నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ ఇవ్వలేను కదా. సో ఇప్పుడు ఇట్లా ఉంది మనకి, ఇవి కాలమ్స్ కింద, ఇవి రోస్ కింద అన్నమాట. సో అదే ఇక్కడ ఫార్మేట్ అట్లా ఉంటుంది. ఇది రోస్, ఇవి కాలమ్స్. ఓకే. సో అదే దీన్ని మనం లిస్ట్ ఆఫ్ లిస్ట్ అంటాం. ఒకవేళ ఇది ఇట్లా ఉందనుకోండి, అప్పుడు ఏమని పిలుస్తాం దీన్ని? టపుల్. లిస్ట్ ఆఫ్ టపుల్. ఎస్, లిస్ట్ ఆఫ్ టపుల్. అలా కాకుండా ఒకవేళ ఇలా ఉందనుకోండి, లిస్ట్ ఆఫ్ సెట్. లిస్ట్ ఆఫ్ సెట్. ఇలా ఉంటే Dictionary. అంతే. ఓకేనా. సో మనం ఎక్కువ తీసుకునేది, సో మనకి ఇట్లా ఉండదు బేసికల్ గా. యాక్చువల్ గా డేటా అనేది ఏదర్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ కానీ, లిస్ట్ ఆఫ్ టపుల్ కానీ, లిస్ట్ ఆఫ్ సెట్ కానీ, లిస్ట్ ఆఫ్ డిక్షనరీలో కానీ ఉంటుంది. ఓకే. సో లిస్ట్ ఎందుకు తీసుకున్నాం? మనం అప్డేట్ చేసుకుని మోడిఫై చేసుకోవచ్చు డేటా. ఆర్డర్ వైజ్ తీసుకోవచ్చు ఫస్ట్ పాయింట్. రిక్వైర్మెంట్ ప్రకారం అప్డేట్ చేసుకోవచ్చు. లిస్ట్ కి ఎడిటింగ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి Hmm. సో మనం ఎక్కువ లిస్ట్ లోనే తీసుకుంటాం. సో మనం మోస్ట్లీ డేటా అంతా కూడా తీసుకునేది లిస్ట్ ఫార్మాట్ లోనే ఉంటుంది. రైట్. ఓకే. ఇచ్చింది డేటా హ్యాపీ. సో చూడండి, సింపుల్. మీరు ఇది ఇట్లా చూడంగానే ఇది మళ్ళీ ఏదో పెద్ద ఇది అనుకోవద్దు. సో సింపుల్. ఇదే డేటా మీకు సిఎస్విలో ఎలా ఉంటే పైథాన్ లో ఇలా ఉంటుంది, ఈ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది రో అవుతుంది. ఓకేనా. ఇది రో అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నది కాలం, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నది కాలం, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మొత్తము వీటిలో ఎన్ని రోస్ ఉన్నాయంటే ఇవన్నీ రోస్ అండ్ ఇవి కాలమ్స్. మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పండి సింపుల్ గా. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4. 4 columns. 4 కాలమ్స్ ఉన్నాయి. సో మీరు చూడాల్సింది ఎప్పుడు దీంట్లో నిలువుగా ఉన్నప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి, అంతే. సో దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది కార్స్ డేటా. ఓకే. లెట్ మీ ప్రింట్ ద కార్స్ డేటా. ప్రింట్ అంటే మనం ఆన్లైన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి, అంతే, ప్రాక్టీస్ కోసం. తర్వాత యాక్చువల్ డేటా మీద వర్క్ చేసి చూపిస్తాను. వచ్చింది, ఇది డేటా. ఓకేనా. ప్రింట్ చేసాం. ఇప్పుడు నాకు ఓకే ఓన్లీ టొయోటా కావాలి. ఓకేనా, ఈ డేటాలోంచి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫర్ లూప్ పెట్టాలి. ఫర్ ఓకే స్టార్ ఇన్ కార్ డేటా. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ కొట్టాను అనుకోండి, ప్రింట్ కార్. కార్. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఈ కార్ డేటా ఇది మొత్తం కూడా డేటా దీంట్లో నుంచి ఈ పొజిషన్ ఇది ఒక పిక్ చేస్తుంది, ఇది పిక్ చేస్తుంది, ఇలా పిక్ చేస్తుంది. అలా పిక్ చేసినప్పుడు వచ్చిన డేటా ఇది. ఓకేనా. చూడండి, ఇది ఈ లిస్ట్ లో ఇది 0 ఎలిమెంట్, ఇది 1L, ఇది 2, ఇది 3, అలా థింక్ చేయండి. ఓకే. వాటిని పిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు కార్, నాకు టొయోటా కావాలంటే ఇప్పుడు కార్ లో ఈ డేటా ఉంది అనుకుంది.
ఓకేనా? సో ఇప్పుడు నాకు టొయోటా ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం కార్ ఆఫ్ చేయాలి? జీరో అని పెట్టు. కార్ ఆఫ్ జీరో అని పెట్టచ్చు. కార్ ఆఫ్ జీరో అంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ నిన్న మనం చెప్పాం కదా, అందుకే నేను స్లైసింగ్ ఆపరేషన్ చెప్పాను. ఎందుకు అది ఒక్కటే చెప్పాను, మిగతా ఏమీ చెప్పను, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొట్టాను అనుకోండి, ఓన్లీ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ లో అన్ని వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ అది మ్యానుఫ్యాక్చర్ కదా, మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఈక్వల్ ఒక వేరియబుల్ లో తీసుకుంటున్నా కార్ ఆఫ్ జీరో అనేసి. ఓకే, సో అండ్ కార్ డేటా కామా సారీ సారీ మాన్యూ కామా. ఓకే, సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, చూడండి. సో ఇది మనకి ఫుల్ డేటా సెట్. దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ టొయోటా. సో ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఎక్కండి, ఇక్కడ ఏమంటున్నాను సింగిల్ ఎలిమెంట్ కదా, ఒకదాన్ని కంపేర్ చేయమంటున్నాను. సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్ అనే ఈ వేరియబుల్ లో మ్యానుఫ్యాక్చరర్ అనే వేరియబుల్ లో ఒక గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరర్ అనే వేరియబుల్ లో మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు అయితే ఏం అవ్వాలంటున్నాను, టొయోటా టొయో టొయోటా. దీనికి ఏం చేస్తావు, ఇఫ్ అయితే, దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ అయితే ఆ డేటాని ప్రింట్ చేయి. ఇప్పుడు రన్ చేస్తే చూడండి, చూసారా, ఓన్లీ టొయోటా మాత్రమే ప్రింట్ అయింది. ఇఫ్ ఈ వాల్యూ దీనికి సమానం అయితే అది మాత్రమే ప్రింట్ చేయమని. ఓకేనా? నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది చెప్పండి, టొయోటా రిమైనింగ్ కాక్ ఎగ్జాక్ట్లీ అంతే, ఆపోజిట్. టొయోటా కాకుండా మిగతా అన్ని వచ్చేస్తాయి. నాట్ ఈక్వల్ టొయోటా కాకుండా నింపాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు గ్రేటర్ దెన్ పనిచేస్తుందా? పనిచేయదు. గ్రేటర్ దెన్ పనిచేస్తుందా? పనిచేయదు. ఇది న్యూమరిక్ కాదు కదా. న్యూమరికల్ డేటా కాదు. సో గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనేవి మనకి న్యూమరికల్ డేటా మీద పనిచేస్తాయి. ఓకేనా? బట్ సింగిల్ ఫిల్టర్ అది కూడా. ఓకే రైట్, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, రన్ చేద్దాం. ఇది ఒక ఫిల్టర్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇంకోటి మరియు అండ్ నాకు దీంట్లో ఎక్కువ. ఓకే, బాడీ టైప్ తీసుకుందాం. ఇది ఎన్నో పొజిషన్ లో ఉంది ఇక్కడ బాడీ టైప్? సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్. Second. 0 1 2 2 అంటే సెకండ్ పొజిషన్. సో లైక్ నేను షార్ట్ కట్ తీసుకుని కార్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సెడాన్. చూడండి, ఫిల్టర్ అయిందా? సో ఇప్పుడు ఈ వచ్చిన ఫిల్టర్ లో నుంచి నాకు టోటల్ కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు, ఓకే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, సో ఏ టైప్ అది తీసుకోవాలి ఇక్కడ, ఏ డేటా టైప్ తీసుకోవాలి, ఏ డేటా టైప్ తీసుకోవాలి ఇక్కడ, ఇంటూ లిస్టా టప్పులా డిక్షనరీయా? ఎంటీది కావాలి నాకు. లిస్టా టప్పులా సెట్టా డిక్షనరీయా, ఏం తీసుకోవాలి చెప్పండి? లిస్టే తీసుకున్నాం. లిస్ట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎడిట్ చేసేది దానికి ఒక్కదానికే ఉంది ఛాన్స్. లిస్ట్ ఎంటీ ఒక లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇన్బిల్ట్ ఫంక్షన్ వస్తుంది చూడండి. లిస్ట్, ఆ లిస్ట్ కి వచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఓకే దాన్ని యాడ్ చేయాలి. ఓకే, మీకు యాడ్ చేయాలంటే మనకు తెలియదు కదా, లిస్ట్ లోకి ఒక వాల్యూ యాడ్ చేయాలంటే. సో అప్పుడు మనము లిస్ట్ డాట్ అని కొడితే ఈ ఫంక్షన్ లో ఏది సూట్ అవుతుంది చెప్పండి మీరే? పెండా, కౌంటా, కాపీయా, సార్టా, పాపా, ఏది? Append. ఇన్సర్ట్ కానీ అపెండ్. ఓకే. అపెండ్. అపెండ్ అంటే దాని మీనింగ్ అది కదా, యాడ్ చేయి, అపెండ్ Add చేయి, sheet. అపెండ్. సో ఏం అపెండ్ చేయాలి చెప్పండి మనం? ఈ వాల్యూ అపెండ్ చేయాలి. ఇది ఏ పొజిషన్ లో ఉన్నప్పుడు? Third. థర్డ్ పొజిషన్ లో ఉంది. సో కార్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది. అంతేనా? అంతేలే. ఓకే, సో ఇప్పుడు నేను ఫైనల్ చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వేసాను అనుకోండి. ఓకే, రన్ కొడితే అనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 1800, ఇక్కడ 200. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి యాడ్ అయినాయిగా, యాడ్ అయినాయా లేదా? ఎస్ యాడ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము సమ్మేషన్ చేయాలనుకోండి, సింపుల్ డైరెక్ట్ గా ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట సమ్. దాని లోపలికి
ఆ రిజల్ట్ పంపించామనుకోండి. ఓకే, వచ్చేసింది చూడండి టోటల్. ఓకే, వచ్చిందా? ఇంతే. సో ఇప్పుడు ఇక్కడ నాకు టొయాటా ఉంది కదా. సో ఇప్పుడు నేను మనకి సింగిల్ ఫిల్టర్ వచ్చింది, మోర్ దెన్ వన్ ఫిల్టర్ వచ్చింది. సరే, నాకు ఇంకా ఇన్ ఆపరేషన్ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్ రెండు, ఏదో టొయాటా అయినా ఉండాలి, లేదా బిఎండబ్ల్యూ, ఈ రెండింటికి సంబంధించిన వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దామని చూస్తున్నా. ఓన్లీ సెడాన్ రిలేటెడ్ మళ్ళీ. ఓకే, టొయాటా బిఎండబ్ల్యూ ఉండాలి అండ్ సెడాన్. ఓకే, ఫస్ట్ ఇది చూపిస్తాను, తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రెండు కొడితే చూడండి టొయాటా బిఎండబ్ల్యూ సెలెక్ట్ అయినాయి. ఓకే, సో వాటిలో ఉన్న వాల్యూస్ ఇవన్నీ, ఈ మొత్తాన్ని సమ్ చేస్తే వచ్చిన అమౌంట్ ఇది. ఓకే, సో అలాగే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కండిషన్ సెడాన్ వరకే కావాలంటే ఇక్కడ చూడండి బాడీ టైప్ ఇక్కడ సెడాన్ ఎస్సీవి వచ్చింది, హ్యాచ్ బ్యాక్ కార్డ్ వచ్చింది, ఇక్కడ సెడాన్ ఎస్సీవి. ఓకే, కన్వర్టబుల్ వచ్చింది. ఇప్పుడు నేను సెడాన్ మాత్రమే తీసుకుంటే చూడండి టొయాటా బిఎండబ్ల్యూ వచ్చింది, దాంట్లో ఓన్లీ సెడాన్ అండ్. ఓకే, సో ఇప్పుడు మీరు యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు డేటాని ఫిల్టర్ చేయడము అండ్ ఆ డేటా మీద డేటా ఆపరేషన్ చేయడం, ఇవే ఉంటుంది ప్రోగ్రామ్. దీన్ని డిజైన్ ఎలా చేస్తారనేది చూద్దాం స్లోగా. సో ఇక్కడ వరకు క్లియర్ అయినా ఫిల్టర్స్? Yes, sir. ఓకే, సో ఇది మనము నేర్చుకునేటప్పుడు ఇట్లా ఉంటుంది. దీన్ని మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. డేటా ఆపరేషన్ విత్ పండస్. సో బేసికల్ గా ఈ డేటా ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రాక్టీస్. ఓకే, ఇది ప్యూర్ బేసిక్. ఓకే, మనం ప్యూర్ బేసిక్స్ తో మనం ఏం చేయలేం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ప్యూర్ బేసిక్స్ నేర్చుకుంటే మనం ఏం చేయలేం. సో ఇదే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నాం ఈ కాన్సెప్ట్ ని మనం అడ్వాన్స్ లో లైక్ ఒక మాడ్యూల్ యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. ఆ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ పాండాస్. పాండాస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఈ సిఎస్వి ఫైల్ మీద ఈ డేటా మీద ఇప్పుడు నేను డేటా మ్యానిపులేషన్ చేయాలంటే నాకు కావాల్సిన మాడ్యూల్ వచ్చేసి పాండాస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పాండాస్ మీద వర్క్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి. బట్ పాండాస్ అనేది మీకు బై డిఫాల్ట్ గా ఉండదు. సో ఇట్స్ ఏ థర్డ్ పార్టీ లైబ్రరీ. సో థర్డ్ పార్టీ లైబ్రరీ అంటే ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి 3.1. ఓకే, ఒకవేళ మీకు ఇన్స్టాల్ లేకపోతే మీకు ఎర్రర్ వచ్చింది. బట్ ఆల్రెడీ నా దాంట్లో ఉన్నట్టుంది. ఒకవేళ లేకపోతే మీరు సింపుల్ గా పిప్ ఇన్స్టాల్ పండాస్ అని కొట్టండి. ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు ఆల్రెడీ పిడి డాట్ రీడ్ అన్నమాట. ఇది మీరు అంత ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, సో బేసికల్ గా పాండాస్ లో అంటే ఒక సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేస్తాము, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాము అంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది చెప్తున్నాను. సో మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో ఓకే ఈ స్టెప్, దాన్ని మనము ఇక్కడ యాక్చువల్ డేటా మీద వర్క్ చేస్తున్నాం. యాక్చువల్ గా మనము వన్స్ మనం బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్ డేటా మీద వర్క్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి డేటా, ఇది మన డేటా అంతే కదా. ఈ డేటా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ డేటా అనేది థింక్ చేయండి సిఎస్వి ఫైల్లో ఉంది అనేసి, లేదంటే డేటాబేస్ లో ఉంది, లేదంటే S3 బకెట్ లో ఉంది, అలా థింక్ చేయండి. డేటా వచ్చిన తర్వాత ఇది కామన్, ఈ లాజిక్ ఇస్ కామన్, ఓన్లీ చేంజింగ్ ఇస్ దిస్ ఏరియా. సో ఇప్పుడు నేను డేటాను రీడ్ చేస్తాను. పిడి డాట్ రీడ్, సిఎస్వి అయితే సిఎస్వి, ఎక్సెల్ అయితే ఎక్సెల్. ఒకసారి నేను అది ఏ ఫైల్లో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ ఏ కామా సపరేటెడ్ వాల్యూ, దట్ మీన్స్ సిఎస్వి ఫైల్ ఇది. సో కాపీ యాజ్ పాత్, ఈ పాత్ తీసుకుందాం. ఓకే, డేటా. ఓకే, డేటా
సో ఇప్పుడు నేను ప్రింట్ డేటా అని కొట్టాను అనుకోండి, ప్రింట్ డేటా. సో ఏదైతే మనం ఇక్కడ ఈ ఎక్సెల్ ఫైల్లో చూస్తున్నామో, లైక్ సిఎస్వి ఫైల్లో చూస్తున్నామో, ఆ డేటా మొత్తం ఇక్కడ వచ్చింది చూడండి. వచ్చిందా? ఇదండి మొత్తం ఎన్ని 48 రోస్. సో దీన్ని అది ఇక్కడ మనకి డాట్స్ వచ్చాయి కదా, దీన్ని ఇంకా క్లియర్ గా చూడాలంటే మనం ఒక యాక్చువల్ గా డీబగ్ పాయింట్ పెట్టుకొని దీన్ని రన్ యాజ్ డీబగ్ మోడ్ లో రన్ చేస్తే మీకు మొత్తం విజువల్ గా చూపిస్తుంది, విజువల్ గా వచ్చింది. ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టాక ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ డేటా ఇది డేటా, ఈ వేరియబుల్లో ఈ రైట్ సైడ్ లో ఉన్న డేటా దీంట్లో ఉంది. ఇప్పుడు చూడాలంటే ఈ వేరియబుల్ ఇక్కడ చూడండి, వ్యూ యాజ్ డేటా ఫ్రేమ్ అనేసి దాన్ని క్లిక్ చేయండి. కనిపిస్తుందా? ఓకే, వచ్చిందా డేటా? ఇదే డేటా ఇక్కడ CSV లో ఉంది. ఓకే, లైక్ ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ మనకి పైథాన్ కోడ్ లో ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు డేటా వచ్చేసింది మనకి. దీన్ని నేను సింపుల్ గా ఒక చిన్న లాజిక్ ఉంటుంది, తర్వాత మనం పాండాస్ లో మాట్లాడుకున్నప్పుడు 2 డిక్ ఓరియన్ రికార్డ్స్. ఇప్పుడు ఫర్ కార్ ఇన్ డేటా సేమ్ చూడండి, ప్రింట్ కార్. ఓకేనా? సో మీకు యాజ్ ఇట్ ఈస్ గా అదే స్ట్రక్చర్ ఫాలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఇందాక మనం చూసింది ఏ టైప్? లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు వస్తుంది ఏ టైప్? విత్ సిఎస్వి ఫైల్లో డేటా. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. ఇది tuple. Okay. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, అడగండి. డౌట్స్ ఏమైనా ఉంటే, కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే. ఇది డైరెక్ట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్, ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్. ఇది లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ ఏంటిది? కీ అండ్ వాల్యూతో కాంబినేషన్ ఉంటుంది. సో ఇది కీ, ఇది వాల్యూ, అంతే కదా? Yes. క్లియర్ కదా అందరికి? డౌట్ ఉంటే అడగండి. సో ఇప్పుడు నాకు ఇది డిక్షనరీ కావాలి, ఇది డిక్షనరీ డేటా కాబట్టి కార్లో నాకు ఇప్పుడు డేటా కావాలంటే కీ ఏంటి? మ్యానుఫ్యాక్చరర్. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అని పెట్టాను అనుకోండి. ఓకే, సో ఏమవుతుంది చూసారా? మ్యానుఫ్యాక్చర్ డేటా వచ్చింది, అవునా? సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ అప్లై చేసినామో లాజిక్, ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా లిస్ట్ వితౌట్ కీ ఉంది అంతే. కీ యాడ్ అయ్యేది. సరే, సింపుల్ గా ఇదే తీసుకుంటాను చూడండి, ఇదే కోడ్. ఓకే, కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను నేను అంతే. చూడండి ఇక్కడ ఏం లేదు, ఇది కార్స్ డేటా, కార్ డేటా అని పెట్టుకుని ఏం చేంజ్ చేయకుండా మళ్ళీ కన్ఫ్యూజ్ లో ఇది తీసేద్దాం. ఓకే, ఇక్కడ 0 అంటే ఇండెక్స్ పొజిషన్. ఓకే, ఇప్పుడు మనకి ఇండెక్స్ పొజిషన్స్ తో పనిలే, మనకు కావాల్సింది ఏంది? కీ, అంతే కదా? అంతే కదా కదా? Yes. ఓకే, నేను మీకు చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. హెవీ డేటా తీసుకున్నప్పుడు ఇదే ప్రాబ్లం. లార్జ్ డేటా తీసుకుంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సింపుల్ గా చూపిస్తాను చూడండి. ఓకే, ఇది కాపీ, ఇది ఇట్లా సింగిల్ లో ఉండడం వల్ల మీకు అర్థం కావట్లా. నేను తీసుకెళ్ళి దీనిలో పెడితే ఫార్మాట్ కొడితే అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు కొడితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? డిక్షనరీ, లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. ఇది లిస్ట్, ఇది ఒక డిక్షనరీ, ఇది ఒక డిక్షనరీ. ఓకేనా? ఓకే, కీ వాల్యూ పేజ్ టైప్. ఈ అండ్ వాల్యూ అంతే, ఈ వాల్యూ వస్తుంది. సో ఈ లిస్ట్ లో ఇదేం లేదండి, ఇంకా సింపుల్ గా చెప్తాను ఆగండి. సాయి మనం లిస్ట్ ఒక 1 సెకండ్, అది మనం డేటా అనేది లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చాము. మ్యానిపులేషన్ అయిపోయిన తర్వాత దాన్ని కన్వర్ట్ ఇంటూ డిక్షనరీ కింద పాండాస్ లో. అది అవును అవును, నేను డిక్షనరీ కింద కన్వర్ట్ చేసిన బై యూజింగ్ దిస్ స్మాల్ స్టేట్మెంట్. ఇక్కడ లాస్ట్ లో ఉంది చూడండి దాన్ని, ఇక్కడ 2 ఓకే ఓకే, డిక్షనరీలో కన్వర్ట్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే, సో క్లారిటీ అయితే వచ్చేసింది, నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి
లిస్ట్ ఆఫ్ లిస్ట్ అయితే ఇండెక్స్ పొజిషన్ తీసుకుంటాము. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ, డైరెక్ట్ మనం కీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరర్ కావాలి కాబట్టి ఈ డిక్షనరీలో నాకు ఇది మ్యానుఫ్యాక్చరర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ లెట్స్ టేక్ ద కీ వాల్యూ మ్యానుఫ్యాక్చరర్. సో మ్యానుఫ్యాక్చరర్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్లో టొయోటా బిఎండబ్ల్యూ కానీ ఉంటే లైక్ ఇక్కడ మనం వీటి కంపేర్ చేసుకోవాలి, ఇక్కడ ఉందా లేదా డేటా. సో నేను టాటా తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ టాటా మాత్రం తీసుకుంటాను. ఈక్వల్ ఆపరేషన్ చేద్దాం ఫస్ట్. టాటా. ఓకే, సో ఓన్లీ టాటా డేటాను ప్రింట్ చేసి చూపిస్తాను. ఇది తీసేద్దాం, ఇది తీసేద్దాం. ఓన్లీ మనకి టాటా డేటా ప్రింట్ అవ్వాలి. చూడండి, ఓన్లీ టాటా వచ్చింది. వచ్చిందా? Yes, sir. ఓకే, సో దీన్నే ఓకే దీంట్లో నుంచి నాకు సెడాన్ కావాలనుకుందాం మళ్ళీ. అండ్ బాడీ టైప్ ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకొని బాడీ ఇజ్ ఈక్వల్ టు కార్ ఆఫ్ బాడీ టైప్. దేంట్లో ఉంటుంది మనకి బాడీ టైప్ నెక్స్ట్ బాడీ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎస్యూవి. నేను ఎస్యూవి తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనం చూడండి మ్యానుఫ్యాక్చరర్ టాటా, ఖచ్చితంగా బాడీ టైప్ వచ్చేసి ఎస్యూవి. సో ఇప్పుడు లార్జ్ డేటా, ఇది మనకి లార్జ్ డేటా. సో దీని నుంచి మనం ఒక కొత్త ఎక్సెల్ క్రియేట్ చేస్తాను చూడండి. సో ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత అపెండ్ చేస్తాను. ఏ డేటాని? ఈ కార్ డేటాని అపెండ్ చేస్తాను. అపెండ్ చేసి మీకు ప్రింట్ చేసి చూపిస్తా ఫస్ట్. లాస్ట్ వచ్చింది ఇది, చూసారా? సెలెక్టెడ్ డేటా. ఓకే, ఓన్లీ సెలెక్టెడ్ డేటా. కంట్రోల్ ఆల్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ డేటా. సో ఇప్పుడు దీన్ని ఇంకొక CSV ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ETL ఇదే. ఏం చేసాం? ఈ డేటాని లోడ్ చేసాం, T డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసాం, L లోడ్ PD డాట్ డేటా ఫ్రేమ్లోకి క్రియేట్ చేసుకొని రిజల్ట్ డాట్ టు CSV. సో ఈ లొకేషన్లోకి ఇస్తాను. ఓకే, ఫిల్టర్ డాట్ CSV ఈక్వల్ టు ఫాల్స్. రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడదాం. కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. వద్దండి, ఒక ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేయి. ఇది ఒరిజినల్, ఇది దాంట్లో ఇచ్చి వచ్చిన ఫిల్టర్ చేసిన డేటా. క్లియరా? Yes, sir. Clear. ఓకే, సో ఇదే రియల్ టైం వర్క్. రియల్ టైమే, వెరీ బేసిక్. చెప్పండి. ఇక్కడ 2 CSV దగ్గర ఆర్ పెట్టారు కదా, ఆర్ అంటే ఏంటి అది? ఇది ఆర్ పెట్టకపోతే ఇది ఎస్కేప్ క్యారెక్టర్ కిందకి వస్తుంది అనమాట. సో ఓకే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా డబుల్ స్లాష్ ఇచ్చుకుంటూ పోవాలి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిట్లో. సో షార్ట్ కట్ గా సింపుల్ గా ఆర్ అని పెట్టుకుని ఉంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో తీసుకుంటుంది అది. ఓకే ఓకే ఓకే, ఇంతేనండి, ఇదే మీరు చేయాల్సింది. సో మీరు ఎలా రీడ్ చేయాలో తెలియాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి, అండ్ డేటాని ఎక్కడ లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఫిల్టర్ చేసామండి. ఓకేనా? అయితే ఇప్పుడు మ్యానిపులేషన్ చేసి చూద్దామా. దీన్ని బేసిక్ కోడ్ వాడి మ్యానిపులేషన్ చేయొచ్చు. నేను సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఒక షార్ట్ కట్ చూపిస్తాను. సో ప్రీవియస్ గా మనం ఏం చేసాము, ఒక రిజల్ట్ అనేది దీంట్లో తీసుకొని సెలెక్టెడ్ డేటా ఏదైతుందో దాన్ని మొత్తం దీంట్లో తీసుకొచ్చి చేసాం, అంతే కదా? లైక్ వాల్యూస్ ని సమ్ చేసినాం. ఇది బేసిక్ కోడ్ యూజ్ చేసేది. ఇదే సేమ్ దీంట్లోనే చూడండి. ఇప్పుడు డేటా మ్యానిపులేషన్ నేను ఫుల్ డేటా మీద చేస్తాను, లేదంటే సెలెక్టెడ్, మీ ఇష్టం, అది ఎట్లయినా.
మేము ఫుల్ డేటా మీద చేద్దాం ఫస్ట్. అది మీరు తర్వాత సెలెక్టెడ్ డేటా మీద మీరు చేసుకోండి. ఓకే, సో ఇది ఫుల్ డేటా మీద చేయాలంటే లెట్ మీ రిమూవ్ దిస్. డిక్షనరీలో కన్వర్ట్ చేయాల్సిన అసలు నా దగ్గర కార్ డేటా ఉంది. సో కార్ డేటా మీకు ఎవరికైనా ఎక్సెల్ వచ్చా? ఎక్సెల్ వచ్చా ఎవరికైనా? పివోటి టేబుల్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, ఇన్సెట్ ఇన్సెట్లోకి వెళ్ళి పిఓటి టేబుల్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓకే కొట్టండి. సో ఇప్పుడు నాకు బేసికల్గా అనాలిసిస్ చేస్తున్నాను అనమాట. మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క కౌంట్ కావాలంటున్నా. అంటే టాటా ఎన్ని ఉన్నాయి, మారుతి ఎన్ని ఉన్నాయి, హోండా ఎన్ని ఉన్నాయి. ఓకేనా? సో షిఫ్ట్లోకి వెళ్ళి, సో ఇప్పుడు నాకు అది ఏ కాలం, అది మ్యానుఫ్యాక్చరర్ కాలం. లెట్ సెలెక్ట్ ద మ్యానుఫ్యాక్చరర్. సో మ్యానుఫ్యాక్చరర్ ఐ థింక్ రోస్, హోండా రోస్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నాకు కౌంట్ కావాలి. లెట్స్ గో టు ద వాల్యూస్. వచ్చిందా? హోండా ఎన్ని ఉన్నాయి? 1. హోండా 9 ఉన్నాయి. మహేంద్ర 5, మారుతి సుజుకి 15, ఓలా ఎలక్ట్రిక్ 2, స్కోడా 4, టాటా 10, టొయోటా 2. ఓకే, సో ఇది బేసికల్గా మాన్యువల్గా చేస్తే ఇలా ఉంటుంది. దీన్నే మనము, ఓకే, ఇదే ఆపరేషన్, ఇదే డేటా ఆపరేషన్ని మనం ప్రోగ్రామ్ ద్వారా చేసామనుకోండి. సో కార్స్ డేటా డాట్ గ్రూప్ బై. సో ఇక్కడ గ్రూప్ ఏంది? ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కదా, సెలెక్టెడ్ కాలం. లెట్స్ టేక్ ద మ్యానుఫ్యాక్చరర్. గో టు ద ఇది ఇది అంటే లైక్ కొంచెం ఇండెప్త్కి వెళ్తేనండి. ఓకే, కంగారు పడద్దు. సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే మీరు ఇలా చేసుకోవచ్చు. అంటే డేటా ఆపరేషన్ షార్ట్ కట్ లో కూడా ఉంటాయని చెప్తున్నాను అంతే. ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఆ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు ఆ బేసిక్స్ లో ఏం జరుగుతుందని మనకి ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని మనం దీంట్లో వాడతాం. యాక్చువల్గా ఇది వాడడం అసలు ఈ టైప్ వాడడం మనం. ఓకే, అడ్వాన్స్ లెవెల్లో వాడతాం. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి ఇది నేను చెప్తున్నాను అంతే. లైక్ సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ద కాలమ్ నేమ్. సో ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరర్ ఫర్ లూప్ వేస్తాం అనమాట. ఫర్ మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చరర్ సంబంధించిన డేటా ఫ్రేమ్ ఇన్ నా ప్రింట్. సో మ్యానుఫ్యాక్చరర్ వేసామనుకోండి, ప్రింట్లో పెడతాను. సో గ్రూప్ వేస్తాం. హోండా మహేంద్ర వచ్చినాయి కదా. సో వీటి యొక్క కౌంట్ వేస్తాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ డిఎఫ్ డాట్ షేప్ అనమాట. అది ఏ షేప్, ఏ ఫార్మాట్ లో ఉంది? షేప్ ఆఫ్ 0. ఇక్కడ చూడండి వచ్చిందా? హోండా. సో ఇక్కడ పిఓటి టేబుల్ ఇస్తాం మనం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రెప్లికేట్ చేయడానికి కాదు. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఫ్యూచర్ లో పాండాస్ నేర్చుకుంటే అరే ఇది చేయొచ్చు మనము అని అర్థం, అంతేగాని ఇప్పుడు చేయమని కాదు. సో యాక్చువల్గా డేటా ఆపరేషన్స్ ఏముంటాయో చూపిస్తాను మీకు. సో డేటా ఆపరేషన్స్ చూపిస్తున్నా, డేటాని ఎలా ఫిల్టర్ చేసినా చూపిస్తున్నా. అది ఇంపార్టెంట్ మనకి. దాన్ని మనం బేసిక్స్ లో ఎలా చేయాలో చూసాం. ఓకే, బేసిక్స్ లో ఫిల్టర్స్ ఆప్షన్స్ ఎలా ఏమేమి ఉన్నాయో చూసాం. దాన్నే మనం యాక్చువల్ డేటా మీద అప్లై చేసినాం. ఓకే, సో ఇక్కడ ఏముంది? వన్ హోండా 1, సారీ 195. చూడండి 195 అంతేగా. ఓకే, ఇదే డేటా ఆపరేషన్స్ ఇలాగ ఉంటుంది. క్లియర్ అందరికి? మ్యానుఫ్యాక్చర్ అండర్ స్కోర్ డిఎఫ్ అనేది అది ఎక్కడ నుంచి వచ్చిందని మీకు కొంచెం పైన చెప్పరా కోడ్లో? ఓకే, ఎక్కడ? మ్యానుఫ్యాక్చర్ అండర్ స్కోర్ డిఎఫ్ అని ఉంది కదా. అవును, ఇది గ్రూప్ చేసినప్పుడు మనకి ఇది ఇచ్చే రిటర్న్ 2 వేరియబుల్స్ ఇస్తుంది. 2 ఒకటి వేరియబుల్స్. మ్యానుఫ్యాక్చరర్, గ్రూప్ నేమ్, గ్రూప్ సంబంధించిన డేటా. ఇది ఎలా ఉంటుందని పాండాస్ లో చెప్తాను మీకు. ఓకే ఓకే, ఓకే సో ఓకే, సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అసైన్మెంట్స్ ఇస్తాను, అర్థం చేసుకోవడానికి. ఓకేనా? సో కొన్ని సేమ్ లైక్ నిన్న మనం ఇచ్చాం కదా, అలా ఇస్తాను కొన్ని అసైన్మెంట్స్. దాని మీద మీరు ప్రాక్టీస్ చేసి లైక్ డేటాని ఫిల్టర్ మైండ్ లో మనకి రెండే రావాలండి. డేటా ఆపరేషన్స్ అసలు యాక్చువల్గా రెండే ఉంటాయి.
ఒకటి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటుంది, లేదా డేటాని ఫిల్టర్ చేస్తాం. సో డేటా ఫిల్టర్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన అమౌంట్ డేటాని ఫిల్టర్ చేస్తాం. ఆఫ్టర్ ఫిల్టర్ చేసిన తర్వాత మ్యానిపులేషన్ చేయొచ్చు, లేదంటే వితౌట్ ఫిల్టర్ మ్యానిపులేషన్ చేయొచ్చు. ఇదే ఉంటుంది. క్లియర్ అది? ఎస్. అందరికీ క్లియర్ అయినా? డౌట్ ఏం లేదు కదా? సో మీకు Yes, ఇప్పుడు sir. డేటా ఆపరేషన్ అంటే ఏందో తెలిసింది, డేటా ఆపరేషన్ లో ఏ టైప్స్ ఉంటాయో తెలిసింది, డేటాని ఎందుకు ఫిల్టర్ చేస్తామో కూడా తెలిసింది. ఓకే, అయితే అంతే. ఇదే యాక్చువల్ గా ఇదే ప్రోగ్రామ్ మనకి. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయి. మీరు బిగ్ డేటా తీసుకున్నా ఇదే ఉంటుంది, స్మాల్ డేటా తీసుకున్నా ఇదే ఉంటుంది. ఈవెన్ మీకు ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, ఇప్పుడు ఎస్క్యూఎల్ కూడా చూపిస్తాను చూడండి. ఈవెన్ ఎస్క్యూఎల్ లో ఉన్న డేటా తీసుకున్నా కూడా ఇదే ఉంటుంది. సో చూడండి, ఇది ఫుల్ డేటా. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫుల్ డేటా మీద ఎప్పుడు అంటే రిక్వైర్మెంట్ బేసిస్ ఫస్ట్ ఏం చేసుకుంటారు, ఫిల్టర్ చేస్తారు. వేర్, చూడండి ఇక్కడ సేమ్ అదే ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్, REGN రీజన్ ఇజ్ ఈక్వల్ టు ఏమై ఉండాలంటారు, సౌత్ ఉన్నాడు అనుకోండి. అప్పుడు డీబీలో ఉన్న డేటా, ఇది డీబీకి సంబంధించిన సింటాక్స్. మనకు పైథాన్ లో సింటాక్స్ ఏముంది, డబుల్ ఈక్వల్ చేసిన, డబుల్ ఈక్వల్ ఈక్వల్ సెడాన్. అదే ఇక్కడ మనకి SQL లో ఈక్వల్, సమానం. ఈ కంపేర్ చేయట్లేదు, జస్ట్ ఈక్వల్. రీజన్ ఈక్వల్ టు సౌత్ ఉన్నాయి కావాలంటున్నాను అంతే. చూడండి మొత్తం సౌత్ వచ్చేసింది. ఇప్పుడు సౌత్ లో నుంచి నాకు క్వాంటిటీ కావాలనుకోండి, లైక్ యూనిట్ ప్రైస్ మొత్తం క్వాంటిటీ చేయాలనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సేమ్ ఏ కాలం సంబంధించిందో ఆ ఫీల్డ్ మాత్రమే తీసుకుందాం, అంతే కదా. ఇక్కడ రిజల్ట్ లో ఆఫ్ 3 ఇండెక్స్ అంటే ఈ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏముంది మనకి, లైక్ యూనిట్ ప్రైస్ నేను కౌంట్ చేయాలనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, లెట్స్ సెలెక్ట్ ద యూనిట్ ప్రైస్. సో యూనిట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. చూడండి యూనిట్ ప్రైస్ మాత్రం వచ్చింది. ఇప్పుడు దీన్ని మొత్తం అడిషన్ చేయాలనుకుంటున్నాను. సో అడిషన్ చేయాలంటే ప్రీ బిల్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. దీనికి ఏం చేస్తాను, సమ్మిషన్ కాబట్టి సమ్ కొడుతున్నా. చూసారా, కాన్సెప్ట్ మనకు అర్థమైతే అది SQL అయినా సరే, పైథాన్ అయినా సరే, ఇంకేదైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం. ఓకే, కాబట్టి సింటాక్స్ మారింది అంతే, సింటాక్స్ తెలుసుకోవాలంతే. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంది, మనం సౌత్ లో ఉన్న ఫస్ట్ సౌత్ సెలెక్ట్ చేసుకోవాలి, సౌత్ లో ఉన్న యూనిట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత సబ్మిషన్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఐడియా ఉంటే దానికి సంబంధించిన సింటాక్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇంతవరకు క్లియర్ అయింది కదా. స్టేజ్ 1 స్టేజ్ 2 కంప్లీట్ చేసినాం మనం సక్సెస్ఫుల్ గా. ఇంతవరకు క్లియర్ అయినా? Clear, ఎవరికైనా డౌట్ sir. ఉందా? డేటాకి డేటా ఆపరేషన్ కి ఒక 2 అసైన్మెంట్లు ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఇదే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది యాక్చువల్ గా. మీరు పైథాన్ చేయాలనుకున్నదంతా కూడా అయిపోయింది ఇది. అయితే మరి ఈ రెండు ఏంటి అంటే వీటి యొక్క డిజైన్. నేను ఇప్పుడు ఒక చిన్న సింపుల్ గా చెప్తాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం దీని గురించి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇలా ఇచ్చాననుకోండి. ఓకే, ఓకే ఇది పక్కన పెడదాం, లేదంటే మనం బేసిక్ లో వెళ్దాం, అడ్వాన్స్ లో వదిలే. ఇలా ఇచ్చానండి. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఈ కోడ్ ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందని చెప్పగలుగుతారు ఎవరైనా? ఓకే, కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకేనా, సో దీనికి నేనేం చేస్తానంటే సింపుల్ గా డెఫ్ ఫిల్టర్, ఓకే ఫిల్టర్ మ్యానుఫ్యాక్చరర్స్, దీని లోపలికి ఇది మొత్తం బానిచ్చేసాను అనుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫిల్టర్ మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి ఎవరైనా. ఓకే, ఇది చూస్తే మీరు చెప్పగలుగుతారా లేదా ఇది లోపల డేటాని, మ్యానుఫ్యాక్చర్ డేటాని ఫిల్టర్ చేస్తుందా లేదా అనేసి? Yes.
చెప్పగలుగుతాం లేదా? చెప్పచ్చు. ఓకే. సో ఇదే ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ బేసిక్ రాసుకోండి. మనం తెలుసు కదా మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గుర్తున్నాయా ఫస్ట్ లో? ఓకే, ఐ థింక్ Yeah. ఎస్ మీకు ఎస్ యా గుర్తుంది గుర్తుంది గుర్తుంది. గుర్తుంది. ప్రొడక్షన్ యా లెవెల్ వచ్చినప్పుడు లాగ్స్ యాడ్ చేయడం ఇవ్వండి. యా ప్రొడక్షన్ వరకు తీసుకెళ్ళండి చూసారా, ఫస్ట్ ఉమ్. రాసుకోండి. అవును. ఓకే, దీన్ని కొంచెం అడ్వాన్స్, కొద్దిగా అడ్వాన్స్ రాసుకుంటూ వెళ్తే ఫైనల్ కూడా వస్తుంది. దాంట్లో ఏం చేయదు, ఇదే ఉంటుంది, దాన్ని మార్చుకుంటూ వెళ్తాం. సో దాన్ని మనం యాక్చువల్గా రేపు డిజైన్ ఎలా చేస్తాం అంటే, ఈ ఇంత కొంచెం నాస్టీగా ఉంది కదా కోడ్, సో దీనికి డిజైన్ ఎలా చేస్తాము అనేది నేను రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ రోజు మీరు డేటా టైప్స్, డేటా ఆపరేషన్ సంబంధించిన ప్రాక్టీస్ చేయండి అండ్ అసైన్మెంట్ చేయండి. అండ్ డిజైన్ సంబంధించిన రెండు క్లాసులు తీసుకుంటాను. ఓకే, సో అక్కడితో మనకి ఈ పైథాన్ అనేది పూర్తిగా అయిపోద్ది. పైథానే కాదు, మీరు ద ఎండ్ కోడింగ్ కూడా చేస్తారు. కొన్ని టాస్క్లు ఇస్తాను, మీరు ఈజీగా చేస్తారు. అవి పైస్ పార్క్ ఏమైనా కవర్ చేస్తున్నావా? వాట్ పైస్ పార్క్ ఓకే, సో పై స్పార్క్ అనేవి ఒకటి వచ్చింది కదా. రైట్, రైట్. ఎందుకంటే అన్నిటికీ హార్ట్ ఇప్పుడు అదే కదా, అవును, మ్యానిపులేషన్ బిగ్ అవును, డేటా ప్రాసెసింగ్ అంతటికీ హార్ట్ అది. ఇర్రెస్పెక్టివ్ ఎనీ తీసుకున్నా, అవును, గ్లూ తీసుకున్నా, ఏది తీసుకున్నా మనం అవునండి, అవునండి. నేను ఇదే పై స్పార్క్ అంటే మీరు ఎవరైనా నమ్మగలుగుతారా? డేటా దీన్నే ఫ్రేమ్ అదా? ఓకే ఓకే, క్లియర్ సరిపోయింది. ఓకే, ఓకే, డేటా ఫ్రేమ్ ఆపరేషన్స్. ఇక్కడ పీడీ డాట్ రీడ్ బదులు పైస్పార్క్ సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది, దాన్ని రాస్తాం. లేకపోతే చూపిస్తాను చూడండి. సో పైస్పార్ అంటారు కానీ అసలు యాక్చువల్ గా ఇదే, అసలు ఏం ఉండదు. అర్థం చేసుకుంటే చూపిస్తాను చూడండి. అదేం సెపరేట్ టూల్ సార్ ఇది పైస్ పార్క్ అనేది? లేదు పైస్పార్క్ మాడ్యూల్ అంతే. ఇప్పుడు ఇక్కడ పాండాస్ మాడ్యూల్ వాడామా, ఓకే. ఈ డేటాను రీడ్ చేసుకుని CSV లో ఉన్న డేటాను రీడ్ చేసుకోవడానికి పాండాస్ మాడ్యూల్ యూజ్ చేసామా. ఓకే. ఓకే, కాకపోతే నేను పైస్పార్క్ అనేది తర్వాత చెప్తాను. అది యాక్చువల్ అది టెక్నాలజీ రిలేటెడ్ అంతే. ఇట్స్ నాట్ ఓకే లైక్ కోడింగ్ రిలేటెడ్, ఓకే. టెక్నాలజీ రిలేటెడ్. అది ఇప్పుడు చెప్తే మీకు ఖచ్చితంగా అర్థం కాదు. ఇది చూడండి, ఇదే కోడ్. ఓకే, గివ్ మీ దిస్ కోడ్ ఇంటూ పైస్పార్క్. అది పైస్పార్క్ అన్నారు కదా. ఇప్పుడు ఓకే మీకు బేసిక్ వస్తే పైస్పార్క్ వచ్చేసినట్టే కదా. నేను చాలా మంది చెప్తా ఉన్నా, ఏం ఉండదురా బాబు అంటే బేసికల్ గా అది థియరిటికల్ గా నేర్చుకోవాలి, అసలు ఎందుకు వాడుతున్నాం అనేది అంతే. సో తెలిస్తే పైథాన్ ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? సరే వీడు ఇట్లా లైన్ లో పెట్టాడు, అంటే ఎక్కువ కనిపిస్తుంది. అదే నేను స్పార్క్ చేసిన ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుని కొంచెం ఎడిషనల్ గా ఉంది అంతే. మీకు స్పార్క్ ఎలా పనిచేస్తుందో తెలియాలా మెయిన్, అసలు స్పార్క్ కోడ్ కాదు, అదే స్పార్క్ ఎలా ఆర్కిటెక్చర్. పనిచేస్తుందో తెలియాలి, ఆర్కిటెక్చర్ తెలియాలా. కోడ్ ఇక్కడ చూడు, కోడ్ ఏమైనా మారిందా చూడండి, నేను లేదు లేదు. చూపిస్తాను మీకు, లైన్ లో చూపిస్తాను. చాలా మంది ఏంటి అంటే అది పై స్పార్క్ అదొక టెక్నాలజీ అనుకుంటున్నారు, దానికోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనమాట. యాక్చువల్ గా పాండాస్ నేర్చుకుంటే పై స్పార్క్ వచ్చేద్రా అంటే నమ్మట్లే ఎవరు. సో ఇదే ఇప్పుడు మీకు లైవ్ ఎస్కేల్ లోనే వచ్చిన చూపిస్తాను. ఎస్కేల్ వచ్చిన పైస్ పార్క్ ఈజీయే కదా కొంచెం. అంతే అంతే. ఓకే ఓకే. అసలు ఇదిగోండి, అసలు ఈ ఇక్కడ ఏముంది, సారీ నేను ఇది కూడా అంటాను, మీకు డేటా ఆపరేషన్ వస్తే అన్ని వచ్చేసినట్టే అంటాను. డేటా సైజ్ మారుతుంది అంతే. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ డేటా తీసుకున్నామండి, ఓకేనా, ఇది డేటా తీసుకున్నాం. నాకు లార్జ్ డేటా కావాలా, లైక్ CSV లో ఉన్న డేటా రావాలి, అందుకని చెప్పేసి ఈ లైన్ వాడాం. అవును. ఓకే, అదే నాకు S3 లో ఉన్న బిగ్ డేటా కావాలా, అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ లైన్ వాడాం. ఏమైనా మారిందా? లాజిక్ ఏమైనా మారిందా? ఇక్కడ ఇదిగోండి, ఇది మారిందా? మ్యానుఫ్యాక్చర్ ఎక్స్ట్రాక్షన్ టాటా పాత్ ఎస్, డిఫరెంట్ ఉంది అంతే. పాత్ డిఫరెంట్ ఉంది, లొకేషన్ డిఫరెంట్ ఉంది, అన్ని ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఎక్కడ రన్ చేస్తున్నావు, దీని యొక్క మెమరీ కెపాసిటీ ఎంత, దీని యొక్క ర్యామ్ కెపాసిటీ ఎంత, దీని యొక్క డేటా సైజ్ ఎంత. ఇది ఎక్కడ రన్ చేస్తున్నావు, దీని యొక్క మెమరీ కెపాసిటీ ఎంత, దీని యొక్క ర్యామ్ కెపాసిటీ ఎంత, ఇది ఎక్కడ రన్ చేస్తున్నావు. ఇప్పుడు మీకు 3 వచ్చినాయి తెలుసా. ఇది నార్మల్ పైథాన్ కోడ్, ఇది పాండాస్. గ్లూ, ఇది గ్లూ, ఓకే. ఇది EMR. దీన్ని తీసుకెళ్లి మీరు EMR లో రన్ చేసినా పని చేస్తుంది, ఇదే కోడ్ తీసుకెళ్లి గ్లూ రన్ చేసినా పని చేస్తుంది, ఇదే కోడ్ తీసుకొచ్చి నీ లోకల్లో రన్ చేసినా పని చేస్తుంది. కానీ ఏది ఇంపార్టెంట్ తెలుసా ఇక్కడ,
డేటా డేటా సైజు సైజ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డేటా సైజు 10 MB ఉందనుకోండి, మీరు పైస్పార్క్ రన్ చేసుకోవచ్చు, గ్లూ రన్ సంబంధించిన స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు. అదే నా దగ్గర 100 GB ఉందనుకోండి, అప్పుడు నాకు ల్యాప్టాప్ సరిపోదు. కోడ్ ఇదే, డేటాని ఇదే రీడ్ చేస్తుంది, కానీ ఈ డేటాను ప్రాసెస్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు. గో ఫర్ పైస్పార్క్. అప్పుడు గో ఫర్ గ్లూలో రన్ చేయి తీసుకెళ్ళి. ఓకే ఓకే గ్లూ కూడా నీకు సరిపోలేదు అనుకోండి, అక్కడ కూడా నీకు టెరాబైట్స్ డేటా సరిపోవట్లా, అప్పుడు EMR లో వెళ్ళి రన్ చేయి. సేమ్ స్క్రిప్టే, మళ్ళీ స్క్రిప్ట్ ఓకే సేమే, ఓకే ఓకే ఓకే. స్క్రిప్ట్ సేమే, కానీ నువ్వు రన్ చేసే లొకేషన్ మారుతుంది అంతే. ఎందుకంటే ఆ కెపాసిటీ లేదు రన్ చేయడానికి, ఆ ర్యామ్ సైజ్ సరిపోవట్లా, అంతే. సో సాయి అంటే బేసికల్గా ఇప్పుడు మనం అంటే నా ఎస్క్యూఎల్ డెవలపర్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తాను. మోస్ట్లీ ఏంటంటే మనకి ఫిల్టరింగ్ సార్టింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట రియల్ టైం, అంతే, పైథాన్ లో కూడా దీనిలో కానీ అంతేనా? ఏముండదండి, సింపుల్. డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద పనిచేయడం కష్టం అవుతుంది. అక్కడి నుంచి నీకు ఏ డేటా కావాలో వాడు చెప్తాడు, ఆ రిక్వైర్డ్ డేటా తీసుకో అంటాడు. తీసుకొని దాంట్లో అర్థమెటిక్ ఆపరేషన్ చేయమంటాడు, చేసి వచ్చిన రిజల్ట్ స్టోర్ చేయమంటాడు, అంతే. ఓకే, ఇదే అది రెస్పెక్ట్ దేనిలో అయితే గ్లూ అయితే ఈఎంఆర్ అయితే ఈఎంఆర్ రిక్వైర్మెంట్ ప్రకారం మార్చుకోవడం అంతేనా? ఇంజన్ 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 సో రన్ చేసే ఇంజన్స్ అవి. ఓకే అంటే నాకు ఆ భాషలో నా ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, దోస్ ఆర్ ద టెక్నాలజీస్, ఎన్విరాన్మెంట్స్, మనము ఎక్కడ రన్ చేస్తున్నాం అనేది. నా దగ్గర 1 GB ఉంటే నా ల్యాప్టాప్ సరిపోతుంది, కోడ్ సేమే. నా దగ్గర 100 GB ఉంటే నా ల్యాప్టాప్ సరిపోదు, అప్పుడు అదే కోడ్ తీసుకెళ్ళి నేను గ్లూలో రన్ చేస్తా. గ్లూలో నాకు ఆ ర్యామ్ కెపాసిటీ పెంచుద్ది. అక్కడ ఓకే సరిపోలేదు అనుకోండి, అదే స్క్రిప్ట్, మళ్ళీ చెప్తున్నాను, అదే స్క్రిప్ట్ తీసుకెళ్ళి నేను ఎక్కడ రన్ చేస్తాను, EMR లో రన్ చేస్తాను అంటున్నాను. కానీ నువ్వు రన్ చేసిన ప్రతిసారి ఎన్విరాన్మెంట్ లో ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ, ఏం చేంజ్ పాత అవుతుంది? పాత నో ఒకటి నో నో చేంజ్ అవుతుంది. నో 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 డేటా ఏం డేటా చేంజ్? చేంజ్ డేటా చేంజ్ ఎగ్జాక్ట్లీ, అవుతుంది. డేటా డేటా చేంజ్ అవుతుంది. నీ యొక్క డేటా యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని నువ్వు గ్లూలో రన్ చేస్తావా, EMR లో రన్ చేస్తావా, లేదంటే డేటాబ్రిక్స్ లో రన్ చేస్తావా. డేటాబ్రిక్స్ చేస్తుంది ఒక పైథాన్ లాంటిదే, దాని పక్కన పెట్టేసింది. గ్లూనా లేదు అంటే EMR. ఓకే ఓకే, సో అంతేనండి బేసికల్ గా. సో అందుకే నేను సాయి 1 సెకండ్. ఉమ్, సో డేటా బేస్ చేసుకుని మనము ఏ ఎన్వైరన్మెంట్ అని డిసైడ్ చేసుకుంటున్నాము, వెదర్ ఇట్ ఈస్ అవును గ్లూ ఆర్ ఏదని చెప్పేసి. అవును అవును. బట్ అది రా డేటా సైజ్ ని బట్ట, లేదంటే మనం ఫిల్టర్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ని బట్టి మనం డిసైడ్ ప్రాసెస్ చేసే డేటా ఓకే ఎంత డేటాని మీరు ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే ప్రాసెస్ అనేది మనకి ర్యామ్ లో జరుగుద్దండి, ఓకేనా. సో మనం ఏం తీసుకున్నా ర్యామ్ లోకి లోడ్ అవ్వాల్సిందే, అది ఏదైనా సరే, ఏ బిగ్ డేటా, అది హడూప్ అయినా స్పార్క్ అయినా సరే ర్యామ్ లో లోడ్ అవ్వాల్సిందే. మీ యొక్క ర్యామ్ కెపాసిటీ ఇంపార్టెంట్. అక్కడ ఏం చేశారంటే స్పార్క్ లో ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారనమాట. అంటే మనం ఒక 100 GB ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 100 GBని ఒక్కొక్కటి 10 GB 10 GB 10 GB లాగా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఆ 10 GB ప్లస్ ఈ స్క్రిప్ట్ రెండింటిని అటాచ్ చేసి ఆ మిషన్ పంపిస్తారు. అట్లా 10 మిషన్స్ కి డివైడ్ చేస్తారు. వచ్చిన రిజల్ట్ ని మెర్జ్ చేసి ఇస్తారు. కాకపోతే ఇదంతా కూడా ఏది అని తెలుస్తుంది, స్పార్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది. మాన్యువల్ గా హ్యాండిల్ చేయలేం. ఒకవేళ మీరు మాన్యువల్ గా చేయాలనుకోండి, సింపుల్, మీరు ఒక 100 GB డేటాని 1 GB ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఒక 10 ల్యాప్టాప్లు తీసుకొని ఆ ల్యాప్టాప్ లో రన్ చేసి వచ్చిన రిజల్ట్ ని మెర్జ్ చేయండి. ఇది మాన్యువల్. దీన్నే మీరు ఫుల్ ఆటోమేషన్ చేయాలంటే స్పార్క్ తీసుకుంటాము. స్పార్క్ క్లౌడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మల్టిపుల్ క్లస్టర్స్ క్రియేట్ చేస్తుంది. మల్టిపుల్ క్లస్టర్స్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్ మెషిన్స్ అంటే మన భాషలో మాట్లాడంటే ల్యాప్టాప్స్. మల్టిపుల్ ల్యాప్టాప్స్ క్రియేట్ చేస్తుంది. డైనమిక్ గా వచ్చిన డేటాని వాటిలన్నిటికి షేర్ చేస్తుంది. షేర్ చేసి సేమ్ స్క్రిప్ట్ ని అన్నిటి పంపిస్తుంది. పంపించి అక్కడ ప్రాసెస్ చేసి దాని యొక్క అవుట్పుట్ ని తీసుకొచ్చి ఫైనల్ గా ఇస్తుంది. అంతే. ఈ ఓకే ల్యాప్టాప్లు తీసుకొని క్రియేట్ చేసుకొని ఎంత క్రియేట్ కన్నా మొత్తం క్లౌడ్ లో జరుగుద్ది కాబట్టి అప్పటికప్పుడు సర్వర్లు క్రియేట్ అవుతాయి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సర్వర్లు క్లోజ్ అయిపోతాయి. అందుకే మీకు గ్లూలో అండ్ EMR లో రన్ చేసినప్పుడు బిల్ ఎక్కువ వస్తుంది. నీకు దండం సాయి, మొత్తం స్పార్క్ ఆర్కిటెక్చర్ అంతా 2 సెకండ్లో చెప్పావు. అంతే, అది అర్థం ఇది చేసుకుంటే చెప్తున్నాను అంతేనండి. కదా, అర్థం మొత్తం చేసుకుంటే దాన్ని అంతే. కలిపి మొత్తం 2 నిమిషాలు తెగొట్టేసావు. ఓకే ఉం? థ్యాంక్ యూ ఫర్ ఉం? యువర్ వర్డ్స్. ఇంకంతే, బేసికల్ గా అంతేనండి. ఇది హెవీగా థింక్ చేయడం వల్ల ప్రాబ్లం, అంతే. అర్థమైంది అంటే అది రెస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూసుకొని దాని తగ్గట్టు మాడిఫికేషన్ చేసుకోవడం అంతే. అంతే, ఇంకా నీకు డిజైన్ తెలిసిందా, వెళ్ళు చార్ట్ జీపీటీకి వెళ్ళు, రిక్వైర్మెంట్కి వెళ్ళు, దాన్ని ఆప్టిమైజ్ చేయి అని సాగొట్టు.
కోడ్ ఇస్తుంది, తీసుకెళ్ళి రన్ చేయంతే. ఆ ఓకే ఓకే కోడ్ని ఆ కోడ్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది మనం పెట్టుకోవాలంతే స్ట్రక్చర్. షూర్ షూర్ థ్యాంక్ యూ ఓకే అండి. సరే, నేను కొన్ని అసైన్మెంట్లు పంపిస్తాను ఈ రోజు సంబంధించిన డేటా టైప్స్కి, డేటా ఆపరేషన్స్కి. సో మీరు ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్ డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ డిజైన్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి రియల్ టైంలో. ఓకే, ఇట్లా రాస్తే మనకి క్లమ్జీగా ఉంటుంది కోడ్, ఈ స్టైల్లో రాస్తే. ఓకే, సో ఎందుకంటే ప్రతి డెవలపర్ అర్థం చేసుకోవాలి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది, ఏంటి అనేది. సో మోస్ట్లీ కోడ్ రీడబిలిటీ అండ్ కోడ్ మెయింటెనెన్స్ పర్పస్, రెండే పదాలు, కోడ్ రీడబిలిటీ, కోడ్ మెయింటెనెన్స్. సో దానికోసం మనము ఈ డిజైన్ ఫాలో అవ్వాలి. లేదు నేను డిజైన్ ఫాలో అవను, ఒకే పేజ్లో రాసుకుంటూ వెళ్తానంటే రాసుకెళ్ళిపోవచ్చు, వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు పని చేస్తుంది, బాగానే ఉంటుంది. ఒక 10 days తర్వాత వచ్చి నువ్వు చూస్తే నీకే అర్థం కాదు అది నువ్వు రాసిన కోడ్. ఓకేనా? అండ్ సాయి సో ఇప్పుడు మనకి రియల్ టైంకి వెళ్ళినా మోస్ట్లీ మనకి ఏంటంటే కోడ్ ఎడిట్ మ్యాక్సిమం ఉంటుందా, రీడబుల్ రెండు మిక్స్ ఉంటాయా మనకి మోస్ట్లీ రియల్ టైంలో రీడబుల్ ఉండాలండి. మోస్ట్లీ? ఇప్పుడు ఆ, మీరే చెప్తారు. ఇప్పుడు కోడ్ బాగుంది అనుకోండి, అబ్బా ఎవర్రా బాబు ఈ డెవలపర్ అని అంటారు. అదే కోడ్ బస్ సన్నగా ఉంది అనుకోండి, వదిలే ఎందుకు నా చదివి అన్నట్టు అనిపిస్తుంది ఓకే బేసికల్ గా. అర్థం ఓకే, సో ఎవట్రా సెటర్ సాంగ్ కూడా అంటారు కదా, సేమ్ అట్లాగే అన్నమాట. సో మనకి థింక్ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ మనకి, ప్రోగ్రామ్ డిజైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఊప్స్ కాన్సెప్ట్ అని ఒకటి వచ్చింది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీడ్ లైక్ రీయూజబుల్ మాడ్యూల్స్ ఎక్కువ డెవలప్ చేస్తారు దీంట్లో. అంటే ప్రతిసారి డెవలపరు అండ్ కొన్ని స్ట్రక్చర్స్ ఫాలో అవుతారు అనమాట. అంటే మల్టిపుల్ డెవలపర్స్ కదా మనం వర్క్ చేస్తుంది. సో ఎవరి పాటికి ఒకటి రాసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఇంకా అయిపోయినట్టే, దాన్ని ఏం చేయలేం. దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్ ఫాలో అవుతే ఏమవుతుందంటే బేసికల్గా కోడ్ రీడబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ ఫ్యూచర్లో ఏమైనా కొత్త థింగ్స్ యాడ్ చేయాలంటే ఈజీ టు హ్యాండిల్ అనమాట. అప్డేట్ చేసుకోవచ్చు. మనకి వర్షన్స్ వస్తుంటాయి కదా, సింపుల్గా చెప్పాలంటే వర్షన్స్ వస్తుంటాయి సాఫ్ట్వేర్లో. ఎగ్జిస్టింగ్ అలాగే ఉంటుంది, కానీ కొత్త వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. అది ఎలా పాసిబుల్ అవుతుంది, రైట్? సో అలాంటి మనము డిజైన్ చేసుకోవాలన్నమాట. అలా డిజైన్ చేసుకుంటే కోడ్ అనేది అట్లాగే ఉంటుంది. ఫీచర్స్ కావాలంటే ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిజైన్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. ఇదంతా జస్ట్ డిజైన్. ఈ ఈ రెండు ఏదైతే ఉన్నాయో వీటిల్ని ఇక్కడ ఎలా హ్యాండిల్ చేస్తాము ప్రాపర్గా అనేది డిజైన్ చేసుకుంటాం అంతే. అది చెప్తాను నేను. ఫంక్షన్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత క్లాస్ ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్, ఇది టైం టేకెన్ తీసుకుంటే. ఓకే సాయి ఓకే, క్లాస్ ఒక 1 hour లో అప్లోడ్ అయిపోద్దా? అయిపోతుంది. ఇప్పుడు ఓకే అప్లోడ్ చేసేస్తాను నేను. ఇంకా ఓకే అంటే ఇది అప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం టైం పడుతుంది కన్వర్ట్ అవ్వడానికి. తర్వాత ఓకే డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ మనము వెబ్సైట్లో పెట్టాలి. నేను ఒక్కనే చేస్తున్నానండి బేసికల్గా, సోలో పర్ఫార్మెన్స్ ఇదంతా. ఓ సో నాకు టైం అనేది చాలా తక్కువ ఉంది. ఎంత క్విక్ గా చేసిన అప్పటికి ఎంత క్విక్ చేస్తున్నానంటే చాలా క్విక్ గా చేస్తున్నాను. సో వచ్చే స్టూడెంట్స్ కి రెస్పాన్స్ ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్ లో క్రాప్ చేసుకొని యాక్చువల్లీ టూల్స్ కొన్ని డెవలప్ చేసినాను అనమాట. నాకు ఇది కూడా అంటే వన్స్ మీరు డెవలప్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్స్ బిజినెస్ ఐడియాస్ చెప్తానండి. ఒక సోషల్ మీడియా అడ్వైజర్ అని చెప్పేసి ఒక టూల్స్ డెవలప్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఈ టూల్స్ లో క్రాప్ చేసుకోవడము, మెర్జ్ చేసుకోవడము, అవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో నా వీడియో పంపడంగానే నాకు యూట్యూబ్ షార్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే వీడియోస్ క్రాప్ చేసుకోవడము అవన్నీ ఈ టూల్ కానీ లేకపోతే నేను చాలా కష్టమే. మీ ఇంత క్విక్ గా మీకు ఇవ్వలేను నేను రిజల్ట్స్. సో అవి మీకు పోను పోను అర్థమవుతుందండి మీకు. సరే, అసైన్మెంట్స్ ఇవ్వాలి మళ్ళీ నేను రెడీ చేసి. ఓకే 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 ఓకేనా? థ్యాంక్ యూ సరేనండి.